సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సంగారెడ్డి పర్యటన నేపథ్యంలో విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లుతున్న విద్యార్థి యువజన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. ప్రధానంగా కింది డిమాండ్లపై ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం అందజేయాలని నాయకులు నిర్ణయించారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే చెల్లించాలి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ప్రాథమిక హక్కులను అణచివేస్తున్నారు. ఈరోజు మన సంగారెడ్డికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా ఎక్కడికక్కడ సంగారెడ్డి నియోజకవర్గంలో విద్యార్థి యువజన నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తు అరెస్టులు ఈరోజు ఉదయం నుండి కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని బయటికి వెళ్ళనీయకుండా అరెస్టు చేసి ఉంచడం జరిగింది. ఈరోజు మేము ఏమంటున్నామయ్యా అంటే ఫీజు రియంబర్స్మెంట్లు, అదేవిధంగా ఎలాగైతే మీరు ఎలక్షన్ టైంలో యువతులకు 18 సంవత్సరాలు నిండిన యువతులకు స్కూటర్లు ఇస్తామని చెప్పారు. అవి అదేవిధంగా ఈరోజు గురుకులాలలో మంచి నాణ్యత గల ఫుడ్ ఇవ్వాలి, అదేవిధంగా మంచి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో, అదేవిధంగా ఇంకోటి మన నిరుద్యోగ వృత్తి కూడా మీరు ఇస్తా అని చెప్పారు. వాటిని తొందరగా అమలు చేయాలని చెప్పి మేము ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పి సీఎం గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి బీఆర్ఎస్పీ మరియు యువత తరఫున బయలుదేరడం జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడికక్కడ సంగారెడ్డి మండల మరియు ఫాస్పేట్ పట్టణం వారిని ఫాస్పేట్ పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా సంగారెడ్డి, కొండాపూర్, కందివాలని, ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్లో మీరు ముందస్తు అరెస్టులు చేసి ఇప్పటి వరకు కూడా నిర్బంధించడం జరిగింది. దీనిని బీఆర్ఎస్పీ తరఫున, అదేవిధంగా యువత తరఫున మేము ఖండిస్తున్నాము. ఇలా ముందస్తు అరెస్టులు చేసి మీరు ఉద్యమాలను ఆపలేరని చెప్పి గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్. జై తెలంగాణ, జై బీఆర్ఎస్పీ.